ఏయ్ అదిగో గంగ గుద్దే ఏదమ్మా పోనీ తొందరగా. మావా వెళ్ళింటారు. జాగ్రత్తమ్మా. ఏం కాలేదు కదమ్మా. ఏయ్ చూసుకో నడవా. నువ్వు పోనీరా. ఏయ్ ఆపో. నువ్వు మనిషివేనా? ఏయ్ మాట జారినావో నాలికి కోస్తా. ఏయ్ దిగో. చేసిన వెదో పని చాలక నా నాలుగు కోస్తానంట. ఏయ్ నేను పోవాలా? నా దారి కట్లే. ఏయ్ నా బిడ్డని గుద్ది కనీసం సారీ అయినా చెప్పకుండా వెళుతున్నావంటే నువ్వెంత పనికి మాలిందారవో నాకు అర్థమవుతోంది. ఏయ్ నాతో పెట్టుకుంటే గుద్దుడు కాదు, బండి దాని మీద నేను చెక్కించి వెళ్ళిపోతా. నన్ను నన్ను కొడతావా? ఏయ్ కొట్టక నా కూతురి కోపం వచ్చిందంటే ఇదే జీప్ నీ మీద నుంచి ఎక్కించి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. అమ్మగారినే కొడతారా మిమ్మల్ని? ఏయ్ ఆగరా గడ్డం. ఎవరనుకున్నారా? ఓ కాలు దువ్వుతున్నా జమీందారు జగదీశ్వరి దేవి వాసిరెడ్డి భూపతి వర్మ అర్ధాంగిరా. ఇక్కడ పసితనంలోనే కత్తిసాము కర్రసాము నేర్చిన వంశంలో పుట్టిందాన్నిరా. ఒక్కొక్కని కాలు కింద పెట్టి తొక్కానంటే అంబులెన్స్ లో తీసుకెళ్లడానికి ఎముకలు కూడా మిగలవురా సన్నాసల్లారా. అర్థమైందిగా. ఒక్క ఫోన్ కొట్టానంటే జైల్లో చిప్పకుడు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ భైరమ్మని కొట్టిన మొదటి మనిషివి నువ్వు. నిన్ను జీవితంలో మర్చిపోను. పదండి. ఆగా. ఓపుకుంటే వెళ్ళడం కాదు, మర్యాదగా నా మనవరాలికి సారీ చెప్పి కదులు. లేదంటే ఈ డబ్బా జీపు అంగుళం కూడా కదలదావు. అమ్మా జమీందారుతో గొడవెందుకమ్మా? క్షమించు. తీర తీర బండి తీరరే. రేయ్ పారిపోతావేందే పిరికిదానా? సమయానికి నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావరా? ఆపరాన్ని ఈ సోది. సీన్ మిస్ అయినందుకు ఫీల్ అయ్యమనక్క. ఇంతకు మించి నువ్వు చేసేదేం లేదు. పదా పదా. ఏదేమైనా నువ్వు ఆ గూడెం రాక్షసుతో పెట్టుకోకుండా ఉండాల్సింది. నేను పెట్టుకోలేదమ్మా. అదే కాలు దువ్వి మరీ రెచ్చగొట్టింది. నాకొచ్చిన కోపానికి అక్కడే చంపి పారేసుండేదాన్ని. నువ్వు అడ్డుపడ్డావు కాబట్టి ఆగిపోయాను. మరీ ఇంత కోపం పనికిరాదే. నలుగురిలో కొట్టావని కోపంతో అదేం చేస్తుందో అని భయంగా ఉంది. భయపడు. అదేం చేస్తుందో అని కాదు, నేను దాన్నేం చేస్తాను అని. నువ్వు దానికి తగ్గదానివేలే. పద జ్యువెలరీ చూద్దాం. నమస్తే మేడం, చెప్పండి ఏం కావాలి? 1 కిలో టమాటా, 1/2 కిలో కాకరకాయ, 2 కొత్తిమీర కట్టలు, 1 కరేపాకు కట్ట. ఇది నగల షాప్ అమ్మా. కదా మరి ఏ నగలు కావాలని అడగకుండా ఏం కావాలని అడిగితే మా అక్క లాగానే కౌంటర్ ఇస్తుంది. వచ్చింది నగలు కొనడానికి, గొడవ పడ్డానికి కాదు.
నల్ల పూసలు చూపించండి. రండి మేడం, మూసుకొని రండి. రా. మొత్తం చూపించమంటారా మేడం? నీకన్నా అందమైన సేల్స్ గర్ల్ ఉంటే చూయించు. వాట్? ఆ, అదే రింగ్స్ చూయించు. ఇక్కడికి వచ్చింది రింగ్స్ కొనుక్కోడానికి కాదు, మరి కొట్టేయడానికా? ఛీ, మీ అక్క మెళ్ళలో నగలు లేవని ప్రూవ్ చేయడానికి. అర్థమైంది. ఆ నగలు చిత్రకిచ్చిన విషయం రాజేశ్వరికి తెలియాలి. ఎందుకిచ్చిందో అక్క నోటితోటి చూపించాలి. అయితే స్టార్ట్ చేద్దాం. అదిగో ఆ మోడల్ చూపించండి. వదినా, ఆ ఆ మోడల్ కన్నా నీ మెళ్ళో ఇంతకు ముందు ఉండేదే ఆ మోడల్ చూపించమను. వామ్మో, వీళ్ళు నా నగల గురించి గుర్తు చేస్తున్నారే. అవి చిత్రకి ఇచ్చిన విషయం రాజేశ్వరికి తెలిసిందో ఎందుకు ఇచ్చావని ప్రశ్నల మీద ప్రశ్నలు ఇచ్చి చంపేస్తుంది. అర్జెంట్ గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. అడుగుతుంటే అంత టెన్షన్ పడతావేంటక్క? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఎక్కడికమ్మా? నేను అడిగిన మోడల్ అక్కడుందంట. వెళ్ళి చూసొస్తానా? నిన్ను చంపి పారేస్తానే. అక్క తెలివిగా పక్కకెళ్ళిపోయింది, అయినా వదలనుగా. వామ్మో, కొంచెం ఉంటే రాజేశ్వరికి దొరికిపోయి ఉండేదాన్ని. ఏం చూపించమంటారు మేడం? జీ తెలుగులో నిన్నే పెళ్లాడతానే సీరియల్ వస్తుందంట, అది చూపించు. ఏంటి? నాకు వడ్డానని చూపించు. వడ్డానమా? ఏ లేవా? కరెక్టేలే. ఇంత సన్నని నడుముకి వడ్డాణాలు దొరకవులే. చిన్న చేయి చూపించు, దాన్నే వడ్డాణంగా పెట్టుకుంటా. ఓకే మేడం. చూపించు చూపించు చూపించు. అది చూపించు. అదా మేడం? అదే సన్నగా ఉండెత్తి. తీయమ్మాయి. అమ్మా, నేను ఇక్కడ చూస్తుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఇలా రా. వస్తున్నానమ్మా, ముందు తీయమ్మా. ఇప్పుడు చూడు మా అక్కని ఎలా ఇరికిస్తాను. అక్క, మీ మెడలో రోజుండొచ్చేని కనపట్లేదేంటి? వదినా, మీ చేతి ఉంగరం కూడా కనిపించట్లేదు. అవునమ్మా, ఒకసారి ఇట్రా. వస్తున్నా. అమ్మో, ఇప్పుడు నగల గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదే. రాజేశ్వరి పిలుస్తోందిగా, రావదినా. వస్తున్నానే. అదిగో అక్కడుంది. తీ. అయ్యయ్యో, వస్తున్నాను. అమ్మా, నీ మెడలో ఎప్పుడు వేసుకునే చైను లేదు, చేతికి ఉంగరం కూడా లేదు. ఏమయ్యాయి? అమ్మా, అది ఎవరికో ఇచ్చి ఉంటుందిలే. నేనెందుకు ఇస్తాను? మరేమయ్యాయమ్మా? అది అమ్మా, మెరుగు పెట్టించడానికి ఇచ్చాను. అబద్ధం. నాకు తెలియకుండా నువ్వు ఇల్లు దాటి వెళ్ళలేదు. మరెప్పుడిచ్చావు? అమ్మో, దొరికిపోయానే. చెప్పమ్మా, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు ఆ నగలు ఏం చేసావు? ఎవరికో కావలసిన వాళ్ళకి దానం ఇచ్చుంటుంది. కొంపదీసి ఆ రోజు చిత్రకి ఇవ్వటం వీళ్ళు చూసారా ఏంది? ఏమ్మా, అక్క చెప్పింది నిజమా? ఎవరికైనా ఇచ్చావా? అంటే అది అది నువ్విలా నీళ్లు నములుతున్నావంటే ఖచ్చితంగా ఎవరికో ఇచ్చావుంటా. ఎవరికిచ్చావు? ఎందుకిచ్చావు? మాట్లాడవేంటమ్మా, చెప్పు. అయ్యో, నిజం చెప్పక తప్పెట్టలేదే. దానం చేసిందో లేకపోతే ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇచ్చింటుందో. బ్లాక్ మెయిలా? బ్లాక్ మెయిల్ లేదు, వాడి పొందాలేదు. ఈ షాప్ లోకి రాగానే పోయినాయి. ఈ షాప్ లో ఎలా పోయాయమ్మా? ఇక్కడెలా పోతాయి అక్క? ఎలా పోతాయంటే మళ్ళీ పోగొట్టుకొని చూపించాలా? పోయాయని చెప్పాను కదా. అలాగా? అయితే ఇక్కడున్న వాళ్ళందరి దగ్గర వెతకండి. ఇక్కడ మీరు తప్ప వేరే కస్టమర్లు లేరు మేడం. అయితే వీళ్ళిద్దరినే వెతకండి. మా ఇద్దరినా? అమ్మా, వాళ్ళెందుకు తీస్తారమ్మా? చెప్పలేం కదా, వెతికితే తప్పే ఉంది. తప్పు చేయనప్పుడు మాకేం భయం? వెతకమానండి. వెతకండి. లేకపోతే నన్నే ఇరికిద్దామని చూస్తావా?
ఏంటిది? సొంత మనుషుల దగ్గర దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు. మీరు చేసిన పనికి పోలీసులకు పట్టించాలి. అలా చేస్తే మీ పరువు పోతుందని వదిలేస్తున్నాను. చేసిన షాపింగ్ చాలు, వెళదాం పదండి. రామంగా, నిజం వదినా, ఈ నగలు మేము తీయలేదు. సర్లే, మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా నా కూతుర్ని రెచ్చగొట్టారో ఈసారి నగల బ్యాగులో కాదు, నీ నోట్లో పెడతా. భూషణం, ఇంకోసారి ఇలా చేస్తే చంపుతా అనాల్సింది. నగలు బ్యాగ్ లో కాదు, మీ నోట్లో పెడతా అని ఎందుకంది? ఇంకా అర్థం కాలేదా? ఈ నగలు ఆవిడ మన బ్యాగ్ లో వేసింటుంది. కరెక్ట్. ఇలా పెడుతుందని తెలుసుంటే ఇంతకన్నా చిన్న బ్యాగ్ తెచ్చేవాళ్ళం కదా. ఎందుకు? చిన్నదైతే ఆవిడ చేయి పట్టదు కదా. ఛీ, వెళదాం పద. ఆ, అబ్బా, తిరిగి తిరిగి బాగా ఆకలిగా ఉంది. కళ్ళు బాగా తిరుగుతున్నాయి. తినటానికి ఏదైనా దొరికితే బాగుండు. మమ్మీ, ఆ ఆకలిగా ఉంది. ఇంటికే వెళ్తున్నాం కదమ్మా, ఇంట్లో తిందువుగాలే. నో, నాకు ఇప్పుడే కావాలి. నాకు తెలుసు, ఇంటికి వెళితే అన్నం తినాలి. అదే ఇక్కడైతే ఏ పిజ్జానో బర్గరో కొనుక్కోవచ్చని నీ ప్లాన్, అంతే కదా? బర్గర్ అయితే ఓకే. నో, జంక్ ఫుడ్ తినొద్దన్నానా? ఈ ఒక్కసారికి ఏం కాదులేమ్మా, తినని. నీ సపోర్ట్ వల్లే అది ఇలా తయారవుతోంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, బర్గర్లు ఏముంటుంది చెప్పు? పైన ఒక బన్ను, కింద ఒక బన్ను, మధ్యలో కూరగాయలుంటాయి. దానికి ఇంత రాతంతం చేస్తావేంటి? సరే మంగా, ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇస్తున్నాను. అరే భూషణం, ఆ, అక్క అర్థమైంది అక్క. 2 బండ్లు కూరగాయల ముక్కలు తేవాలి, అంతేగా? ఎందుకురా? నీ బుగ్గలే బొన్నుల్లా ఉన్నాయి, అవిచ్చేయి. అక్క పంచలేయడం నీకే కదరా, మా అక్క వచ్చు. వెళ్ళి బర్గర్ తీసుకురా. సరే. ఇది గంగలా ఉందే. అవును, గంగే. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇది గనక వీళ్ళని కలిసిందంటే నా గురించి చెప్పే అవకాశం ఉంది. ముందు వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలి. వదినా, అక్కడికెళ్ళి నిల్చుందామా? ఏ, ఇక్కడేమైనా నిప్పులున్నాయా? ఇక్కడేదో వాసన వస్తుంది వదినా. నువ్వు సెంటు కొట్టుకోవడం, బట్టలు మార్చుకోవడం తప్ప స్నానం చేయవు కదా. బహుశా ఆ వాసన అయి ఉంటుందిలే. సరే రామంగా, కార్ దగ్గరికి వెళ్దాం. అదిగో అంకుల్ వచ్చారు. అమ్మో, వద్దులే, నన్ను దొంగలో సుత్తారు. కనబడితే తిడతారు. పిలవకపోవడమే మంచిది. అబ్బా, మంగ తినేది నాకు కూడా పెడితే బాగుండు. బాగా ఆకలిస్తుంది. పదండి పోదాం. అయ్యో, జమీందార్ అమ్మ పర్సు పారేసుకున్నారు. అమ్మ వెళ్ళిపోతున్నారుగా, ఇద్దరు తీసుకుంటారా? అమ్మగారు, అమ్మగారు! గూడా
భూలోకాన్ని గడగడలాడించిన ఈ భైరమ్మ, తన కంటి చూపుతోటి 100 మందిని శాసించగల ఈ భైరమ్మ, నడి రోడ్డు మీద జనం మధ్యలో చెంపదెబ్బ తిన్నది. ఘోర అవమానాన్ని రుచి చూసినది. దీనికి ప్రతీకారం తీర్చుకునే వరకు పట్నం వదలదు. ఏడ నుంచి అంగుళం కూడా కదలదు. ఈ రోజు నుంచి ఆ జమీందారు కుటుంబాన్ని సర్వనాశనం చేసే పనిలోనే ఉంటది భైరమ్మ. జమీందారు, ఈ భైరమ్మతో పెట్టుకుంటే బతికుండగానే నరకం చూపిస్తాది అని ఆ రాజేశ్వరి దేవికి అర్థం కావాలా. నేను పెట్టే కట్టాలు చూడలేక నన్ను క్షమించు భైరమ్మ అని నా కాళ్ళు పట్టుకుని ఏడవాలా. ఆ రోజు ఖచ్చితంగా వత్తది భైరమ్మ. బస్సు మీద వస్తుందా, ఆటో మీద వస్తుందా? అయ్యో పోతుంది 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 పోతుంది. అదేనే అదే అంటే ఎవరు? మా అత్త కోడలికి మొగుడు కూతురు. కాస్త అర్థమయ్యేటి చెప్పు మావా. మీ అన్న పెళ్ళ అత్త మనవరాలు. రే సీనయ్య, అమ్మా వాడిని 4 బేకరా. అట్టాగేనమ్మా. రేయ్, ఇప్పుడు చెప్పు, ఎవరు వెళ్తున్నారు? గంగ 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 గంగా? గంగా ఏడా? ఏదిరా? అదిగో అక్కడ అక్కడ ఉంది. భలే దొరికినదిరా. రే సీనయ్య, అమ్మా. పట్టుకో. అమ్మగారు, అమ్మగారు, అమ్మా తప్పించుకుందమ్మా. ఏటి తప్పించుకున్నదా? అమ్మగారు, 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 అమ్మగారు. అయ్యో, కారు ఆపండి. ఎవరా అమ్మాయి? ఏమో అమ్మ తెలీదు. మన కారు వెనకాలే పరిగెడుతూ పడిపోయింది. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఈ పిల్లని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. అమ్మగారు, మీరు కారు ఎక్కేటప్పుడు కింద పడిపోయినది. గంగా, నువ్వు గంగవు కదూ? బురదలో ఉండటం వల్ల గుర్తుపట్టలేదు. నిజం చెప్పానో తిడతారు. కాదండి, గంగ ఎవరో నాకు తెలీదు. గొంతు విని గంగేమో అనుకున్నానులే. థ్యాంక్స్ అమ్మా. తీసుకోమ్మా. వద్దమ్మా, కట్టపడకుండా నేను ఏది తీసుకోను. తీసుకోమ్మా. వద్దమ్మా. అమ్మ అన్నావుగా, అమ్మనే అనుకో. మీ అమ్మిస్తే తీసుకోవా? ఆ మాట, మనసు, నడక అంతా మా గంగే. ఖచ్చితంగా అది నా మనవరాలే. అమ్మా రాజేశ్వరి, నేను ఇప్పుడే వస్తానమ్మా. ఎక్కడికమ్మా? ఆ చిన్న పనుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తానుగా. ఇప్పుడే వస్తాను. అమ్మా, దానికి నా
నీకు ఇంకొకటి కొనిస్తానులేమ్మా, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. ఆగండి, అదిగో గంగ. రైసీను, అమ్మా ఒక్క దెబ్బతో సావాలా, లేదంటే ఇది పొయ్యి సాంబడికి చెప్తాది. ఆడు మనల్ని చంపుతాడు. పో. అట్టాగేనమ్మా.